హలో గాయస్, అందరికీ నమస్తే. ఇందాకే మెసేజ్ ఎంఎస్జి మన శంకర వరప్రసాద్ గారు చూసొచ్చిన సినిమా మీద నా ఒపీనియన్ ఏంటో ఇప్పుడు మీకు చెప్తా. సినిమా చూస్తున్నంతసేపు చూసినా కూడా నా రియాక్షన్ ఏంటంటే అసలు ఇంత క్రింజ్ సినిమాలు తీయడానికి గట్స్ ఉండాలేమో. అసలు ఎట్లా తీయగలుగుతారు ఇంత క్రింజ్ సినిమాలు, నాకు అర్థం కాదు. సీరియల్ బెటర్. నేను చిరంజీవి గారికి హ్యూజ్ ఫ్యాన్. ఐఎమ్ హ్యూజ్ చిరంజీవి గారు ఫ్యాన్. ఎప్పుడైతే సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేశారో సినిమాలకు 10 ఏళ్ళు గ్యాప్ వచ్చిన తర్వాత, అసలు ఆ తర్వాత వచ్చిన సినిమాలు కావు, ఒక సైరా తప్ప. నాకైతే 90s లో అర్లీ 2000s లో చిరంజీవి గారి సినిమాలు అంటే అసలు ఇంకా మాటలు లేవు. అంత గొప్ప యాక్టర్, అలా క్రేజ్ ఆరా ఉన్న యాక్టర్. రీసెంట్ టైంలో స్క్రిప్ట్ సెలెక్షన్ మాత్రం వర్స్ట్ ఉంది అసలు. ఐఎమ్ సారీ టు సే, నో ఆఫెన్స్, బట్ బీయింగ్ ఎ ఫ్యాన్ ఇది ఒక ఫ్రస్ట్రేషన్ అనమాట. స్టోరీ అసలు ఏం లేదు, డొల్లా. పని కట్టుకొని సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకున్నారు. ఎలిమెంట్స్ పెట్టినారు, పాటలు, ఫైట్లు, కుళ్ళు డైలాగులు, కుళ్ళు జోకులు ఎక్సెట్రా. అంటే ఐఎమ్ 25 నౌ. నాకు వైడ్ రేంజ్ ఆఫ్ సినిమాస్ చూడడం అంటే ఇష్టం. వివిధ రకాల సినిమాలు, బీట్ ఎనీ అదర్ లాంగ్వేజ్, ఎనీ అదర్ కంట్రీ ఇట్ సెల్ఫ్. ఈ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ అసలు ఏ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకొని తీస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు. మేబీ నాకు తెలియకనో, లేదంటే మరి అది నిజంగా వర్కౌట్ అవుతున్నాయో. మేబీ లైక్ 50+ ఆడియన్స్ కానీ, ఫ్యామిలీ ఆడియన్స్ కానీ వీళ్ళకేమో నచ్చుతాయేమో. కానీ వాళ్ళకు కూడా నచ్చింది అంటే దాని గురించి రీసెర్చ్ చేయాలి. వాళ్ళకి ఎట్లా నచ్చుతున్నాయో ఏమో. మరి ఇంత వెంకటేష్ గారికి ఏం వేసాడు? 2 స్టెప్పులు, ఒక ఫైట్, ఒక ఎంట్రీ, ఒక కాన్వర్సేషన్, విచ్ ఈస్ అగైన్ క్రింజ్. ఇంకా ఫిక్స్ అండి. ఇప్పటి నుంచి చిరంజీవి గారి సినిమాలు నేను పోను. అంటే ఇంకా ఇట్లా చూడదలుచుకోలేదు. ఇట్లా చూస్తూ ఇంకా నా బాధ పెరిగిపోతుంది తప్ప తగ్గడం లేదు. సో ఇంకా నెక్స్ట్ టైం చిరంజీవి గారి సినిమాలకు వెళ్ళి ఎవరో ఇంకా నా ఫ్రెండ్స్ వెళ్ళి చూసి నీకు నచ్చచ్చేమోరో బాధ ఇచ్చినారు అంటే తప్ప ఇంక చిరంజీవి గారి సినిమాలు చూడదు. పాత సినిమాలే ఆ యూట్యూబ్లలో, ఓటీటీ ప్లాట్ఫామ్ లో పెట్టుకొని రిపీట్లు కొడతా గానీ అమ్మా ఇది నా వల్ల కాదు. కమింగ్ టు ద డైరెక్టర్ కళాఖండం అనిల్ రావుపూడి గారు. అంటే జోక్స్ అపార్ట్, అనిల్ రావుపూడి గారు ఇస్ అ గుడ్ డైరెక్టర్. ఎలా మంచి సినిమాలే తీశాడు కాబట్టి కొన్నైనా. నాకు ఆయన సినిమాల్లో నచ్చిన సినిమా పటాస్. ఆల్ టైమ్ ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాల్లో, ఆయన తీసిన సినిమాలో పటాస్ బాగుంటది. ఆ తర్వాత భగవాన్ కేసరి, సుప్రీం, రాజా ది గ్రేట్, దీస్ ఆర్ ఆల్సో నైస్ ఫిల్మ్స్. ఓకే, అందులో ఏంటంటే క్రింజినెస్ ఉన్నా స్టోరీ యొక్క ఒరిజినాలిటీ డామినేట్ చేస్తుంది అనమాట. బట్ ఎప్పుడైతే మీరు స్టోరీ లేకోకుండా ఓన్లీ ఎలిమెంట్స్ తోనే సినిమా తీద్దాము అని అనుకుంటారు, ఇది ఇట్లుంటది. ఆ క్రింజ్ కాస్త ఇంకా ఎన్హాన్స్ అవుతుంది తప్ప ఇంపాక్ట్ ఏమి ఉండదు. సో సంక్రాంతి బరి నుండి అయితే 2 సినిమాలు పెద్దగా లేవు. నా ఎస్టిమేషన్ ఏమంటే అనగనగా ఓ రాజు, మన నవీన్ పొలిశెట్టి సినిమా బాగుంటదేమో అని అనిపిస్తుంది. మరి నాకు కూడా తెలీదు ఏమవుతుందో చూసే వరకు. ఆర్టిఫిషియాలిటీ బాగా కనపడుతుంది, సెట్స్ అవి ఇవి. ఇంకా లాజిక్లు ఉండవు. ఇంకా ఒక్కొక్క దాని గురించి ఎతికెతికి మరీ చెప్పొచ్చు కానీ అంతా వేస్ట్. సినిమా చూసిన తర్వాత నాకు అనిపించిన ఒపీనియన్ అయితే ఇది. ఒకవేళ మీరు కూడా సినిమా చూసింటే మీకు ఎలా అనిపించిందో షేర్ చేసుకోండి కింద కామెంట్స్ లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. Turn up the music and pump up the sound.